నమస్కారం. ఇక ఎండాకాలానికి టాటా చెప్పినట్టే ఆనాకాలానికి మనం మెలకని చెప్పాల్సిందే. మొగులు మొత్తం చల్లబడ్డది, ఆడీడ ఆనలు కూడా గట్టిగానే పడ్డాయి. ఇక రేపటి కాంచెల్లు అయితే సంపీడ్చి పెడతాయట. రేపటి సంది మనం కూడా దినం వాతావరణ ముచ్చట్లు చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే హెడ్లైన్స్ ఇద్దాం. సర్కార్ దవాఖానలో పెట్టిర్రు కూలర్లు, సీఎం సార్ పోగానే తీసేసిర్రు ఆఫీసర్లు. అందరికి ఇష్టమట దోశ, వారు తిన్నాక ఉడుతుంది ఆచ. సత్తిగారి ఎమ్మెల్యేగిరి. మీకు నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడకండి. నేను హేతుబద్ధంగా సహేతుకంగా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి నాయకుడిని. నేను అప్రజాస్వామికంగా నాకు ఎవరు ఓట్లు వేయలేరు, వేసినా కూడా అవి చెల్లయి నాకు అవసరం లేరని మనవి చేసుకుంటున్నా. చిన్న ఉన్నప్పుడు ఒక్కొక్క నాడు స్కూల్ పోకుండా డుమ్మా కొడుతుంటిమి. మా సార్ హాజరు తీసుకునేటప్పుడు అనే నా పేరు వచ్చినప్పుడు ప్రజెంట్ సార్ అని చెప్పవా అని మా దోస్తుకి చెప్తుంటే ఆమె అట్లనే వాళ్ళకేది ఇకేముంది నాకు అటెండెన్స్ పడేది. ఇట్లా మస్తు సార్లు చేసినాం. అయితే ఒకసారి మా దోస్తు రాకుంటే నేను కూడా ఆమె లెక్కనే ఎస్ సార్ అని వాళ్ళకపోయి దొరికిపోయినా. ఇకేముంది గంట సేపు గోడ కుర్చీ వేయించిండు. గీ సార్లకు కూడా గా ఛాన్స్ ఉంటేనా ఇవాళ తీన్మారు వార్తలకు రాకపోదురేమో. పార్లమెంట్ కు డుమ్మాలు తాతీలు ఎగనామాలు సెలవులు పెట్టని ఎంపీలు కూడా ఉన్నారు. మీకు తెలుసునా? ఐదుగురు ఎంపీలే డుమ్మాలు లేకుండా మీటింగ్లకు వస్తుండ్రట. ఇండ్లా మన 2 తెలుగు రాష్ట్రాలకెళ్ళి ఒక్కరు కూడా లేరు. లోక్సభల 545 మంది ఎంపీలుంటే అందులో 5గురే దినాం సభకు వస్తుండ్రంటే కడమ 540 మంది ఇక వాళ్ళ ఇష్టం. అటెండెన్స్ రిజిస్టర్లో పెట్టిన సంతకాలను బట్టి ఎవరెన్ని రోజులు లోక్సభకు వచ్చిండ్రో లెక్కలు గట్టి చెప్పిండు ఒక సంగపొల్లు. రాహుల్ గాంధీ సార్ కంటే సోనియమ్మనే 5 రోజులు ఎక్కువ మీటింగ్లకు వచ్చిందట. మోడీ సార్ సంగతి ఏందని అడిగారు ఆయంత. ప్రధానమంత్రి సారు హాజరు గురించి బయటికి చెప్పరు. ఇక ఓ 22 మంది ఎంపీలైతే సభ నడిచిన సగం రోజులు కూడా చక్కగా రాలేదట. కొందరు ముఖం చూపించి మాయమవుతారట, కొందరు హాయి చెప్పి తుర్రుమంటారట. ఉత్తమ ఎంపీలుగా 5గురైతే ఇక ఉత్తమ డుమ్మారాయిలు మన క్రికెట్ దేవుడు సచిన్ సారు, యాక్టర్ అమ్మ రేఖమ్మ. మనోళ్ళ అటెండెన్స్ చూస్తే ఆఫీసర్లకే చక్కర వస్తుందట. పొద్దుగాల ముఖం గడగంగానే అందరింత నాష్ట కడుపులేస్తారు. టిఫిన్ చేసి ఇంత ఛాయ్ తాగితే జర్రంతా పానం హుషారవుతుంది. మరి మీ ఇళ్ళల్లో ఏం నాష్ట చేసుకుంటారు? రాత్రి మిగిలిన అన్నంతో పోపన్నం చేసుకుంటారా? మా మమ్మీ రోజు ఇట్లే పెడుతుంది. మా అమ్మ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇస్తుంది. మేము పూరి దోశలు కూడా చేసుకుంటాం. ఇట్లా ఏదో ఒకటి చేస్తారు కదా. లేదంటే బయటకు పోతే మీరు ఏం తింటారో మాకు తెలియదు, కానీ దేశంలో ఎక్కువ మంది ఏం టిఫిన్ చేస్తున్నారో మా సత్తిగడ్డ చెప్తాడు. అబ్బా దోశలు వేస్తున్నారు. ఉల్లిగడ్డ మంచిగా అన్న కమ్మ ఉండాలి. దోశ రెడీ అయ్యే వరకు మనం జరసేపు ముచ్చట చెప్పుకుందాం, సరేనా? దేశంలో ఎక్కువ మంది దోశగాళ్ళే ఉన్నారంట. దోస్తుగాళ్ళతోని హోటల్కు పోయి దోశ అంటాను తినొస్తున్నారంట. సత్తిగాడు దోశలు తినమరిగి అందరి మీద చెప్తున్నారంట అని ఫెయిల్ కాకుండ్రి. ఇది నేను చెప్తున్నా ముచ్చట కాదు. ఆన్లైన్లో టిఫిన్లు భోజనాలు సప్లయింగ్ చేసే పెద్ద హోటల్లోనే చెప్పిండ్రు. దేశంలో ఒక 12,000 హోటళ్ళల్లో సర్వే చేసిండ్రంట. ఎక్కువ ఏమమ్ముతున్నారంట అని అందరు దోశ ఫేరే చెప్పిండ్రంట. కరెక్ట్కే దోశలు మస్తు కమ్మగా ఉంటాయి. మరి మసాలా దోశ, కారం దోశ, ఉల్లిగడ్డ దోశ, ఆలుగడ్డ దోశ, ఆమ్లెట్ దోశ, పేపర్ దోశ, ఒక్కటి ఆరోండా ఎరైటి దోశల గురించి చెప్తే అర్జెంట్లో దోశ తినాలనిపిస్తుంది మీకు కూడా. మళ్ళా మంచిగా పెంక మీద దూరంగా కాల్చిన దోశను మంచిగా పల్లి చట్నీలు అద్దుకొని ఇంత సాంబార్ ముంచుకొని తింటుంటే అబ్బా ఇంకో దోశ అంటానే ఎగబడతారు. పొద్దటి పూటనే కాదు, మాఫటి పూట కూడా దోశల గిరాకి బాగానే ఉంటుంది. పెద్ద దోశలు తయారు చేసి రికార్డులు కూడా కొట్టిండ్రు. గంత చరిత్ర ఉన్నది మరి దోశలకు. ఇప్పుడు దోశలు అంటుండ్రు కదా, ఊళ్ళరాళ్ళు వెనకటి గిట్లనే అట్లు పోసుకొని తిందురు. దాని పేరే మార్చి సోకులకు దోశ అంటాను పిలుస్తున్నారు. అబ్బా ఇంతసేపు దోశల వార్త చదివి నాకు కూడా నాలుకే గుంజుతున్నది. పొద్దుగాల మా అక్కని నాస్తకు దోశలే వేయమని చెప్తా. మొన్న మనం చెప్పుకోలేదా మహారాష్ట్రలో రైతులు పెద్ద విజయం సాధించిరని? సర్కారే దిగచ్చి సమస్యలు తీరుస్తందుకు 4 నెలల టైం అడిగింది. కొందరేమో సరే అన్నారు, ఇంకొందరేమో టైం లేదు గీన్ లేదు ఇప్పుడే తీర్చాలే అని జిజ్జుతోనున్నారు. మాటలే కాదు చేతులతో చూపిస్తూ రైతుల పవర్ ఏందో. ఎక్కడిది సేమ్ మొన్నట్లెక్కనే ట్రాక్టర్ల నిండా ఉల్లిగడ్డలు తీసుకొచ్చి రోడ్ల మీద వారవసిపోయిర్రు. బస్సులు కార్లు అట్లనే దొక్కుకుంటూ పోయినాయి. ఇక బండ్ల మీద పోయేటోళ్ళ తిప్పాలు చూడాలి, చిన్నగా లేవు.
అయ్యో అరే పడ్డనే మాట్లాడుపో లేపురి లేపురి. కూరగాయలు పండ్లు పొలాలు మొత్తం రోడ్ల పాలే. డీసీఎంల అరటి పండ్లు పోతా అంటే అట్కాయించి సరుకు మొత్తం కింద పడేసిర్రు. ఎరైటి నిరసన అని గుండ్లు గీకించుకుండ్రు. హీగేముంది 7 కాడికి కూరగాయల బండ్లు ఆగిపోయే వరకు రేట్లు పిటాన పిరమైనాయి. 30 రూపాయలున్నది 90 రూపాయలైంది. ఏకదమ్న రేట్లు పెరిగే వరకు పట్నం పబ్లిక్ నెత్తులకు చేతులు పెట్టిర్రు. ఎమ్మటే బ్యాంకు లోన్లు మాఫీ చేసి పంటకు మంచి ధర పెట్టేదాకా ఊకునేదే లేదు అని ఉడుం పట్టుతోని ఉద్యమాన్ని నడుపుతుర్రు. ఈ ముచ్చట ఇట్లున్నదా? మహారాష్ట్ర పక్క పొంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ కూడా అంటుకుంది రైతుల ఉద్యమం. రుణాలు మాఫీ చేయాలని లడాయి చేస్తుర్రు. పోలీసులు తుపాకులు వేలిస్తే 2 రైతులు జీవిడిసిండ్రంటే ఏ లెవెల్లో ఉద్యమం నడుస్తుందో చూడుండ్రిగా. సర్కార్లు ఇలా సమస్యలు తీర్చకుంటే అన్నదాతల ఆకలి మంటలు దేశమంతా అంటుకున్నా అంటుకోవచ్చు. రైతుల దిక్కు నుంచి చూస్తే మాత్రం చాలా మంచి పనే. సాఫిత్రి తమ్ముడు బిత్తిరి సత్తి అనబడే నేను అసెంబ్లీలో ఆగమాగం చెయ్యకుండా మంచిగా మాట్లాడతానని నా మాటలు ఎల్లకాలం ఈ అసెంబ్లీలు ఉంటాయి, కానీ నేను ఉండను. అరే ఇడు పెద్ద మనిషి లెక్క తయారయ్యి స్కూల్ పోరగాళ్ళ లెక్క మాట్లాడతాడు. ఒరే ఆగమమ్మ ఆగు, మీరు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ఎవరినంటున్నావురా? ఓట్లేంది అసెంబ్లీ ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మేము ఏదైనా చేస్తాము. దరఖాస్తు పెట్టుకో. టిక్ బొట్లు సౌరాలు శంఫకాంతలు ఇవన్నీ అమ్ముకుంటావా? దుకాణం పెట్టియాలా? దుఃఖం పెట్టిస్తావు. ఒక్కడి జరిచినట్టే దుఃఖం పెడతావు నువ్వే. ఇసొంతోళ్ళను ఓట్లేసి గెలిపియద్దు మనం. ఇదే మన మామిడి పండ్ల మార్కెట్ అనుకుంటున్నారా? ఎట్లా పడితే అట్లా నీకే తమాషాలు అవుతున్నాయా మీకు? అరే ముందుగా నువ్వే లొల్లాపురా, నువ్వే చేపల మార్కెట్ లో వరుతున్నావు. మేము అదే మొన్నటికి మొన్న సిల్రల్లా చేపలు ఇచ్చినాము. అవి చిన్నగా ఉండగానే కొంగలు ఎత్తుకపోతుంటే మా తప్పారి. ఒరే నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? నీ ఊళ్ళకు డాంబర్ రోడ్ శాస్కర్ అయితే ఏం చేసినావు నువ్వు? రోడ్ ఫండ్ చేయకుండా ఇంటి ముంగల్కెళ్ళి వేసుకున్నా తెలియరా? నువ్వేమన్నా అసెంబ్లీలో ఉన్నావా? పెద్ద గప్పాలు కొడుతున్నావు. మీకు నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడకండి. నేను హేతుబద్ధంగా సహేతుకంగా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి నాయకుడిని నేను. ఓ దేవుడు, నువ్వెప్పుడు ఎమ్మెల్యే అయినవురా? తెల్లంగేస్తే ఎమ్మెల్యే అయినట్టేనా? తెల్లంగేస్తే ఎల్ఎంఎల్ గారు అందరికి తెలుసు, ఓట్లేస్తేనే అవుతారు. నీ దౌడల మీద దంచితే దౌడ కొయ్యాలు ఊడతాయి. నేను ఇంతవరకు కూడా ఏ ఆఫీసులో కూడా నా పేరు చెప్పలే. ఇంతవరకు నేను ఫర్మానం చేస్తున్నా. నేను ఇప్పుడు ఫోన్ వచ్చింది ఇప్పుడు. చెప్పరా ఏంటగ్గా ఏమైంది? కోల్గేట్ కార్ ఆఫినారు. ఎల్ఎంఎల్ రాసున్నా కూడా అట్లనే పట్టుకునరా? నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడైనా అప్పుడే నీ రుబాబ్ ఏంది, నీ రికమెండేషన్ లేంది? ఎల్ఎంఎల్ కార్ ఆఫకుంటే నీ కార్ ఆపుతారా? అరే నా కార్ అని తెలిసి కూడా కోల్గేట్ కాడ పైసలు అడుగుతారా? అదిగా సత్తి, ముందుగా నువ్వు ఊర్లో సర్పంచో లేకుంటే ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ కావాలా కానీ ఎమ్మెల్యే కేసరి పెట్టినవేంద్ర డైరెక్ట్ గా? ఓ బిత్తిరక్క, సర్పంచ్ అవుడే చాలా గొట్టున్నది, ఎల్ఎంఎల్ అవుడు చాలా వీజీ. అందుకే నేను ఫర్మానం ఫరాట్కిజ్ చేస్తున్నా. నేను అనబడే నేను సత్తిగాని లెక్క ఉంటానని, బిత్తిరి మాటలు మాట్లాడనని మీ అందరితో మనవి చేసుకుంటున్నా. ఏంది సర్పంచ్ అవుడు గొట్టేంది, ఎమ్మెల్యే అవుడు ఈజీ ఏంది? ఏం మాట్లాడుతున్నావు? సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అంతా 10 పాస్ అయి ఉండాలంట. నేను చదవలేను కదా కాను నేను. మరి సర్పంచ్లకే 10వ తరగతి పెడితే అసొంటిది ఎమ్మెల్యేలకు ఇంకెక్కువ చదివిన వాళ్ళు ఉండాలేమోరా? ఎక్కువ కాదు, అసలుకే చదువు రాకున్నా కూడా ఏం కాదంట. నేను 7 దాకానే చదివింది కూడా మతికేలేను నాకు ఇప్పటిదాకా. ఎల్ఎంఎల్ అయితే నేను ఏందిరా ఊరు నిలబడి చేసేటోళ్ళకేమో 10వ తరగతి, అదే ఒక నియోజకవర్గాన్ని నిలబడి చేసేటోళ్ళకి అసలు చదివే వద్దా? ఇది ఎక్కడ కదరో? ఎల్ఎంఎల్లకు ఎంపీలకు చదువుకోకుండా కూడా ఏం కాదన్నారు కదా. నేను 7 చదివి కదక్క, చదువుకున్నాడంట అని ఇయర్ అయ్యింది నాకు. చదువు లేకుండా ఏం కదా అన్నారు కానీ చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వమని చెప్పలేదాడా? ఆయన నిన్నేవర్రా చేసేది? ఎందుకక్క అట్లా అంటున్నావు? నీ కోట హక్కు లేదా? నా కోట వేయవా? నేను ఎల్ఎంఎల్ అయితే ఎంత కాగితాలు మోయనిక షెఫ్రాస్ లెక్క నిన్నే పెట్టుకుంటూకో. ఓ బిత్తిరోడా, ఎమ్మెల్యే అవడంటే ఉత్తగానే ఉన్నది అనుకుంటున్నావా? నీ వెనక పొంటే ఏమున్నదిరా? నీ కోట్లే నీకు నీకు ఇయ్యనీకి 10 చదివినోడు సర్పంచ్ అయితే ఏం చదివినోడు ఎల్ఎంఎల్ అవుతున్నాడు. ఇంకెనక పొంటే ఏముండాలి? అది చాలు. నీ బొంద చదవకున్నా గానీ నీ వెనక పొంటి కోట్ల ఆమ్దాని ఉండాలి. ఎలక్షన్లో అందరు నడుచుకోవాలి. అదంత ఉత్తగానే అవుతుంది అనుకుంటున్నావా? ఉన్న భూమిలో ఎల్వ ఫండ్ చేస్తా మంచిగా అంటే ఆ పైసలు తెచ్చి ఎలక్షన్లో ఖర్చు పెడతా. అవి కూడా సరిపోకపోతే
బోర్ ఎండిపోయింది కదా, అందులో మోటార్ పైపులు వీక్ అమ్ముకొస్తే అవి కూడా ఖర్చు పెడతా, సరిపోతాయి. బోర్ పైపులు నల్ల పైపులు ఇనుప సామాన్ ఉడికేస్తే బఠానీలు వస్తాయి. ఎమ్మెల్యే అంటే తమాషా అనుకుంటున్నావా నువ్వు? కళ్యాణం సార్ అన్న కేసీఆర్ సార్ అన్న ఇయ్యడా నాకు టికెట్? నీ అసంటో లోట్లు వేయకున్నా కూడా ఏం కాదు. సత్తయ్య వచ్చిండని వేస్తారు నీకు. అయినా ఇప్పుడేం ఎలక్షన్లు లేవురా, నువ్వు పిసపిస వేయకు. అక్క జర జల్దీ ఎలక్షన్లు పెట్టియ రాదు. నేనేమన్నా ఎలక్షన్లు ఆఫీసర్నారా ఎలక్షన్లు పెట్టిపోయి నీకు? ఏదో ఒకటి పొద్దుగా ముంగట వేసుకుంటావు నడుసక. ఓరా కూర్చొని పెద్ద ఎత్తులు కొట్టుకుంటా రూల్స్ మాట్లాడుతున్నావు. ఒకరొకరు చదువు రాకుండానే ఎల్ఎంఎల్ అయినరు. ఒకరికి చదువు వచ్చి ఇంకొకరికి చదువు రాకుంటే ఎట్లా అర్థమవుతుంది? అందరికి చదువు రాకుంటేనన్నా మంచిగా అర్థమవుతుంది. ఏం లేదుల్లా, సెంటర్ సర్కార్ ఒక రూల్ తెస్తుందట. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ కి ఖచ్చితంగా 10వ తరగతి ఉండాలట. ఆ ఒక్కది పట్టుకొని మా ఆవిడకి ఇంతగానో వేషం వేసింది. వామ్మో, సర్కార్ దవాఖానలు అంటే ఎట్లుంటాయి? గేట్ కాడ కోంగనే మందులు ఆసన ఇసురుతుంటది. ఎమ్మటే దస్తి తీసి ముక్కు కడ్డం పెట్టుకొని ఇట్లా లోపలికోతాం. లోపట్టుకోగానే గోడల మీద మరకలు బొరకలు ఆగమాగం కనబడుతుంది. మూలకు చెత్త కుప్పలు చింపేసిన కాగితాలు అంత ఎట్లెట్లనో కొడుతుంది. ఒక్కొక్క దవాఖాన తిరిగితే చక్కెర వస్తుందా ఏందనిపిస్తుంది. అంటే అన్న అట్లనే ఉంటాయని కాదు, ఉండేటాటి గురించి చెప్తున్నా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్తల దవాఖాన ఉంటుంది కదా, సూపర్ పో. ఫస్ట్ మీరే పరిచయం అవుతారు. వారెవ్వా, చల్లటి కూలర్లు పేషెంట్లకు ఇంతకంటే ఇంకేం కావాలే? సగం రోగం తగ్గినట్టే చల్లగాలికి, అది కూడా సర్కార్ దవాఖాన్లా. ఏంది సర్కార్ దవాఖాన్ల చల్లటి కూలర్లు పెట్టిండ్రా అని పరేషాన్ అవుతుండ్రులే. అవు బరాబర్ పెట్టిర్రు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలా. పేషెంట్లయితే చిన్నగా మురవలేదనుకో రాదుండ్రి, కానీ మురిపం ఉత్తమంతసేపే. అస్సలు ముచ్చటేందంటే సీఎం యోగి సార్ వస్తుండని కిరాయికి కూలర్లు తెచ్చి పెట్టిండ్రు. సారు చూసి ఖుషి అయి కూల్గా మాట్లాడిండు. ఆయన ఇట్లా కార్ ఎక్కిండో లేదో కూలర్లు లేపుకపోయి పేషెంట్లను గరం చేసిండ్రు. భయంగల్ల కోడి బజాట్ల గుడ్డు పెట్టినట్టే లేదు ఆఫీసర్ల ఇగురం. ఇప్పుడే కాదు, ఒక జవానింటికి సీఎం సార్ వస్తుండని తెలిసి దబ్బ ఏసీలు ఫిట్టింగ్ చేసిండ్రు ఇంటికి. సార్ పోంగనే మళ్ళా ఉడవీకేసిండ్రు. ఇక మొన్ననైతే ఎల్కలు పట్టటోళ్ళ గల్లీకి ముఖ్యమంత్రి సార్ వస్తుండని ముద్దుగా తయారుగమ్మని మంచిగా ఆసనొచ్చే సబ్బులు షాంపులు వంచిండ్రు. మరి సగమరిగిన సబ్బులను ఇడిచిపెట్టే పోయిండ్రో, సారు పోంగనే అవి కూడా గుంజుకపోయిండ్రో. ఏహే, రాజకీయాలంటే తమిళనాడులోనే పో, ఏమైనా జరుగుతున్నాయా? సస్పెన్సు, సెంటిమెంటు, యాక్షను, ఓవర్ యాక్షను, పొడుగు డైలాగులు, చర్చలు, మీటింగ్లు, గుసగుసలు, నసనసలతోని సినిమాను మర్పిస్తున్నాయి. మొన్నటిదాకా రజనీకాంత్ సార్ రాజకీయంలోకి వస్తాడని జోరుగా ప్రచారం నడిచిందా? కానీ ఆయననేమో రోబో లెక్క సైలెంట్ అయిండు. ఆ సస్పెన్స్ అట్లుండగానే ఇప్పుడు ఇంకోటి జరిగింది. రాజకీయంలో ఎప్పటికెవ్వలు దోస్తులు ఎప్పటికెవ్వలు దుష్మన్లు ఉండరని మళ్ళీ పారేరక చేసినాయి తమిళనాడు రాజకీయాలు. అమ్మ పార్టీ గుర్తు రెండాకులు. గుర్తు లెక్కనే పార్టీల 2 గ్రూపులున్నాయి. ఒకటేమో పళనిసామి గ్రూపు, రెండోది పన్నీరు గ్రూపు. ఇక ఇప్పుడు ముచ్చటగా 3వ ఆకు పుట్టింది. గా ఆకు పేరు దినకరన్. చిన్నమ్మకు దగ్గరి చుట్టం. ఇంకా అల్కగా తెలవాలంటే గుర్తు కోసం ఎలక్షన్ల సంఘంతోని బేరమాడబోయి దొరికిన మనిషి. జైలుకు పోయి రాగానే కొత్త గ్రూపును పుట్టించిండు ఓ 15 మంది ఎమ్మెల్యేలతోని. అంటే మెల్లమెల్లగా సీఎం పళనిసామికి ఎసరు పెడతాండన్నట్టు. గుర్తును కొనబోయినందుకు పార్టీలకెళ్ళి తీసేసిండ్రు కదా, అగో గా కోపంతోని నా పతాపం చూపిస్తానని రంగంలోకి దిగిండు. చిన్నమ్మ ఇమ్మతి మొత్తం మనోన్కే. జైలుకు పోతప్పుడు పార్టీని ఈయన చేతిలో పెట్టిపోయింది. అప్పుడప్పుడు జైలుకు పోయి సలాలు తీసుకొని వస్తుంటాడు పార్టీలో ఎట్లా పెత్తనం చేయాలి అని. అయితే ఈ నడమ సీఎం సార్ కూడా చిన్నమ్మ మాట ఈయనకుంటాయిండట. ఈ తీర్లా అమ్మ కాలం చేసినాక 3 ముక్కలైందన్నట్టు పార్టీ. నవ్వెటోని ముంగట జారిపడ్డట్టు అయ్యే వరకు వాటికెళ్ళి స్టాలిన్ అన్న ఇలా పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండట, పార్కలో జల్లలో పడకపోతాయా అని. కానీ ఈ 3 ఆకులతోని ఆగిపోతుందో, నెలకు ఆకు ఇగురు పెట్టుకుంటా పోతుందో చూడాలే. సర్కార్ దవాఖానలో పెట్టిర్రు కూలర్లు, సీఎం సార్ పోంగానే తీసేసిర్రు ఆఫీసర్లు. అందరికి ఇష్టపడ దోశ వార్తిన్నాక ఉడుతుంది ఆచా. సత్తిగారి ఎమ్మెల్యేగిరి. మీకు నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడకండి. నేను హేతుబద్ధంగా సహేతుకంగా ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి నాయకుడిని. నేను అప్రజాస్వామికంగా నాకు ఎవరు ఓట్లు వేయలేరు, వేసినా కూడా అవి చెల్లయి నాకు అవసరం లేరని మనవి చేసుకుంటున్నా. ఉండాలా మరి అలాంటికి. టడా.